ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం మా హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. ఇక ప్రధానంగా చూసుకుంటే ఎప్పటి నుంచో ఒక గమ్మత్ అనేటువంటి వ్యవహారంగా మారినటువంటి అవినాష్ రెడ్డి కేసుకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇక షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసినటువంటి హైకోర్టు. ఇక ఈ నేపథ్యంలోనే రైట్, మనకి అక్కడ లైన్ కట్ అయింది. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే వరంగల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య సమావేశ రసభంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ నియామకం కావడం, అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ నేపథ్యంలోనే గందరగోళం ఏర్పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక రెండు వర్గాలుగా విడిపోయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ముందు నుంచి కూడా కాంగ్రెస్ లో అంతర్గత కుమ్మినట్టు చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఇక్కడ అలాంటి కార్యక్రమం ఒకటి. ఇక ఈ కార్యక్రమంలో మరొకసారి బట్టబయలంటూ తెలుస్తుంది. కొండా సురేఖను పిలవలేదంటూ ఆమె వర్గం ఆందోళన చేశారు. దీంతో పరస్పరం దాడులు చేసుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఇంతకీ అసలు ఎలాంటి కార్యక్రమంలో కార్యకర్తల మధ్య తోపులాట లేకపోతే ఘర్షణ రావడానికి ప్రధాన కారణం ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. వరంగల్ జిల్లాలోని నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా కొండ సురేఖకు కాకుండా మనకు ఎర్రబెల్లి స్వర్ణకు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే కూడా అక్కడ అంతర్గత ఘర్షణ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఎన్నో అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ముసులుతుంది వాళ్ళ అంటే ఘర్షణ వాతావరణం ముసులుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో తూర్పు నియోజకవర్గంలో కూడా కొండ మురళి మాజీ మంత్రి అయిన కొండ సురేఖ కూడా అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి కూడా అంతర్గత కుమ్ములాట జరుగుతున్నప్పుడు కూడా ఇది అంటే నూతనంగా కూడా మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణను కూడా అధ్యక్షురాలుగా అధిష్టానం కూడా ప్రకటించింది. మొత్తానికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కూడా ఎర్రబెల్లి స్వర్ణను కూడా నియమించడం జరిగింది. ఇవాళ మొత్తానికి ఆమె కొండ వర్గీయులతో పాటు కూడా వర్గీలో మన వరంగల్ తూర్పులో కూడా ఇక్కడ అబ్నుస్ ఫంక్షన్ హాల్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కొండ వర్గీల మధ్యన కూడా ఎర్రబెల్లి స్వర్ణ వర్గాల మధ్యన కూడా కొంత తోపులాట కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. తోపులాటతో పాటు మాటమాటి కూడా దాడి ప్రతిదాడులు కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రము వరంగల్ హన్మకొండ జిల్లాలలో కూడా వరపోరు కూడా జరుగుతా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ నేపథ్యంలో కూడా అదే విధంగా కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా ఇటు కొండ వర్సెస్ ఎర్రబెల్లి స్వర్ణ వర్గం కూడా అంతర్గత విభేదాలు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రమాణ స్వీకారం నేపథ్యంలోని కూడా అక్కడ అబ్దుస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారానికి కూడా ఎర్రబెల్లి స్వర్ణ వర్గీలతో పాటు కొండ సురేఖ వర్గాలను కూడా పరస్పర దాడులు జరిగిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. కారణాలు ఒకటి అంటే చొక్కాలు చించుకునే స్థాయికి వెళ్ళిపోవడం. అంటే కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మంచి దోషం మీద ఉంది, ముందుకు దూసుకుపోతుంది, ఖచ్చితంగా అధికారాన్ని తెలంగాణలో చేపడతామంటూ ప్రగల్భాలు పడినటువంటి కాంగ్రెస్ నేతలు ఎవరు ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇది కొంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? రైట్ రాజశేఖర్, మొత్తం కర్ణాటకలో అయితే కాంగ్రెస్ పార్టీ విజయబేరి ఏ విధంగా సాగించిందో అప్పటి నుంచి కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి భవిష్యత్తు వచ్చిందని కూడా కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మొదలుకుంటే లీడర్ల వరకు కూడా ఒక జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ నేతలంతా కూడా ఒక తాటికి రావడానికి కూడా నాయకత్వం కూడా ప్రయత్నించినప్పుడు కూడా ఇక్కడ కొండ సురేఖ వర్సెస్ ఎర్రబెల్లి స్వర్ణకు కూడా అంతర్గత భేదాలు అంటే వరంగల్ తూర్పు నుంచి కొండ వర్గానికి టికెట్ ఇస్తారా లేకపోతే ఎర్రబెల్లి స్వర్ణకు కూడా టికెట్ ఇస్తారని చెప్పి కూడా ఒక ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అధిష్టానం ఆలోచన మేరకు అయితే మాత్రం ఎర్రబెల్లి స్వర్ణను కూడా వరంగల్ జిల్లా అధ్యక్షురాలుగా నియమించడం పట్ల కూడా కొంత నాయకత్వాన్ని కూడా జీర్ణిపోతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ అదే విధంగా అన్ని నాయకులకు కొండ వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చిన్న ప్రతినిధి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ప్రతినిధి కూడా అవమానం పంపినప్పుడు కూడా కొండ వర్గీయులు మాత్రం దాన్ని వ్యతిరేకించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎర్రబెల్లి స్వర్ణ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నేను గత 42 సంవత్సరాల నుంచి ఒక సామాన్య కార్యకర్త నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఒక సిన్సియర్ కార్యకర్తగా పనిచేస్తున్నా. నేను ఆ నేపథ్యంలోనే నాకు వరంగల్ జిల్లా అధ్యక్ష పదవి వచ్చిందని కూడా చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. దీన్ని ఇప్పటి వరకు కూడా
రక్తపోటు చిందించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో నేను కొనసాగుతా అనే విధంగా కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి ఇది జీర్ణించుకోలేని సురేఖ కొండ వర్గీయులు మాత్రం కూడా కక్షగట్టి కూడా ఇప్పుడు ప్రతి దాడులు దిగుతున్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇది అధిష్టానం మరి ఏ వైపు తీసుకోబోతుంది? ఇక్కడ నాయకులంతా ఒక్క తాటి మీద కలిసి వస్తారా, లేదా అక్కడ టికెట్ వరంగల్ తూర్పు కూడా టికెట్ ఎవరికి ఇస్తారని చెప్పి కూడా ఉత్కంఠగా మారింది రాజశేఖర్. ఎర్రవెల్లి స్వర్ణ ఎవరైతే ఉన్నారో వారు భర్త కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎవరు ఆ కొండ వర్గానికి అంతు చూస్తారంటూ వార్నింగ్ ఇవ్వడం, అలాగే రసాభాసంగా మారినటువంటి నేతల మధ్య ఆ సఖ్యత లేకపోవడం అనేది చొక్కాలు చించుకునే స్థాయికి కూడా వెళ్ళింది. అంటే దీనికి ప్రధానంగా పైనుంచి ఉన్నటువంటి అధికారుల యొక్క హస్తం కూడా కొంతవరకు కారణం ఉండొచ్చు అంటారు. అంత లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రగల్భాల పలికి వార్నింగ్లు ఇచ్చుకునే స్థాయికి కార్యకర్తల మధ్య వైషమ్యాలు ఉంటాయంటారా? మొత్తానికి చూసుకుంటే ఎర్రబెల్లి స్వర్ణ భర్త అయిన వరదరాజేశ్వరరావు కూడా అతని వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం చెందిన ఒక సిన్సియర్ కార్యకర్త అని చెప్పుకోవచ్చు, ఒక సీనియర్ కార్యకర్త అని చెప్పుకోవచ్చు. ఎర్రబెల్లి రాజేశ్వరరావు వాళ్ళ వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి కూడా ఇవాళ పదవి అంటే ఇవాళ ఆ పదవి గురించి అంటే ఇక్కడ సమావేశానికి కూడా మొత్తం అందరినీ పోగు చేసి అక్కడ నుంచి నియోజకవర్గం నుంచి కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడికి అంటే అబ్దూస్ ఫంక్షన్ హాల్ కు చేరుకోవడంతో భారీ బందోబస్తు నడవడం కూడా అంటే కార్యకర్తలు ఆ నినాదాలు చేసే క్రమంలో కూడా ఇక్కడ కొండ వర్గీయులు కూడా దాన్ని వ్యతిరేకించారు. అక్కడ చిన్నగా గొడవగా మారి అక్కడ గొడవ మారి కూడా పెద్ద ఎత్తున కూడా గల్లలు చించుకునే వరకు కూడా చొక్కాలు చించుకునే వరకు స్థాయి కూడా దిగజారిందని చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ లో కుమ్ములా కూడా మళ్ళీ మొదలైంది. పాత స్థాయిలో కూడా ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరుతో కూడా ఏ విధంగా సాగుతుందో ఇప్పుడు కూడా కర్ణాటక జోష్ ఎట్లా అయితే పెంచిందో కర్ణాటకలో విజయ పేరుతోనే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల జోష్తో కూడా నువ్వంటే నేనా అనే సన్నిధానంతో కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కూడా కుమ్ములాట అంటే గతంలో ఉన్న మాదిరిని కూడా ఇప్పుడు కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్.